శ్రీమాత్రే నమః. శ్రీ ప్రత్యంగరాదేవియే నమః. రాబోయేటటువంటి మాసము భాద్రపద మాసము. భాద్రపద మాసము అనగానే అందరికీ తక్కువని గుర్తొచ్చేది గణపతి నవరాత్రులు. స్వామి చాలా విశేషమైనటువంటి ఆది గణపతి. అందరికంటే ముందు అందుకునేటటువంటి స్వామి గణపతి. ఆయన యొక్క నవరాత్రులు చాలామంది అంగరంగ వైభవేతముగా నిర్వహించుకుంటూ ఉంటారు. చాలా విశేషంగా నిర్వహిస్తారు. ఆ నిర్వహించిన తర్వాత వారు నిమజ్జనం చేసేటటువంటి క్రియ ఉంటుంది కదా, అది చాలా ఇబ్బందికరమైనటువంటి క్రియ. ఎందుకు అనంటే అంత పవిత్రంగా పూజించుకొని మంచి మంచి ప్రసాదాలను తయారు చేసి స్వామికి నివేదన చేసి స్వామి అనుగ్రహతతో ఆ ప్రసాదాలని అక్కడ ఉన్నటువంటి పువ్వు పుష్పాలని అన్నిటిని కూడా స్వీకరిస్తూ ఉంటారు. కానీ నిమజ్జనం చేసేటటువంటి రోజు మాత్రము మురికి నీళ్ళల్లో తీసుకువెళ్ళి స్వామిని నిమజ్జనం చేస్తూ ఉంటారు. అది ఎంతవరకు వీలైనటువంటి విషయమో మీరు ఆలోచన చేయండి. ఎందుకు అనంటే అవతల ఉన్నటువంటి కొన్ని వేరొక మతాల వారు ఏలెత్తి చూపించేటటువంటి అవకాశానికి మనము దారి తీస్తున్నాం. చాలామంది నేను సోషల్ మీడియాలో చూశాను, గత వారం రోజుల నుండిగా చూస్తూ ఉన్నాను. మీరు అన్ని రోజులు పూజిస్తారు, చివరి రోజున ఆగమాగం చేస్తారు. ఆగమాగం చేయటం అనంటే తీసుకువెళ్ళి స్వామిని ఎక్కడైతే ఏదైతే వెయ్యకూడదో అక్కడ వేసేసి దులుపుకొని వచ్చేస్తారు. అదే మురికి నీళ్ళ యొక్క చెరువులు. ఆ చెరువుల్లోకి తీసుకువెళ్ళి స్వామి నిమజ్జనం చేసి అక్కడ కొబ్బరికాయ కొట్టి గంగాదేవి అనుగ్రహత పొందాలని చెప్పి అనుకొని వస్తూ ఉంటారు. మనము ఆ నీళ్ళల్లో దిగి స్నానము చేసేటటువంటి ఇష్టమైతే ఉంటుందా? ఉండదు కదా. మరి అలాంటప్పుడు నీ ఆరాధ్య దైవమైనటువంటి గణపతి మన యొక్క దేవీ దేవతలందరికీ ముందుగా అందుకునేటటువంటి ప్రథమ గణపతిని అంత ఆ నీళ్ళు ఇంకా చెప్పకూడదు. అటువంటి నీళ్ళల్లో నిమజ్జనం చేయటం వల్ల నీకు మనసుకు ఏవైనా అనిపిస్తుందా లేదా అనేటటువంటిది ఒక్కటి ఆలోచన చెయ్యి. కాబట్టి ఎవరైనా సరే మీరు ఎంతో భక్తి శ్రద్ధలుగా ఆరాధించుకొని అతి చివరి క్షణములో చాలా చిన్న పొరపాటు అనుకొని చాలా పెద్ద పొరపాటు చేయడం జరుగుతుంది. అసలు మనం పూజ చేయకపోయినా ఇబ్బంది లేదు, స్వామి దేవాలయానికి వెళ్ళి నమస్కరించుకోండి. కానీ చేసేటటువంటి పూజని సక్రమంగా ఎలా అయితే స్థాపన చేసుకున్నారో, ఎలా అయితే నిమజ్జనం చేసే విధానాన్ని కూడా ప్లాన్ చేసుకోగలరని కోరుతున్నాను. కాబట్టి అర్థం చేసుకోగలరు. దయచేసి మీ మనసుకి ఒక్కసారి ఆలోచన అనేటటువంటిది పెట్టుకోగలరని చెప్పి కోరుతున్నాను. ఎందుకు అనంటే స్వామిని ఆ మురికి నీళ్ళల్లో వేసేటప్పుడు ఎంత బాధగా ఉంటుందో ఒక్కసారి అర్థం చేసుకోండి. దయచేసి అర్థం చేసుకోమని కోరుతున్నాను. శ్రీమాత్రే నమః. శ్రీ ప్రత్యంగరాదేవియే నమః. రాబోయేది భాద్రపద మాసం. చాలా విశేషముగా మనము గణపతి నవరాత్రులు అంగరంగ వైభవేతముగా నిర్వహించుకుంటూ ఉంటాం. అయితే మన తంత్ర విధానములో కృత్యాతాంత్రిక ప్రక్రియలో ఉన్నటువంటి 124 గణపతుల్ని మనము విశేషముగా నిర్వహించుకునేటటువంటి రోజు. చవితి రోజు నుండి పౌర్ణమి వరకు విశేషంగా 9 రోజులు ఉంటుంది. ఈ 9 రోజుల పాటు జరిగేటటువంటి కార్యక్రమ ప్రక్రియలు చాలా విశేషంగా ఉంటాయి. రోజుకి మనము 16 గణపతులతో పాటుగా పూజను నిర్వహించుకుంటూ ఉంటాము. మొదటి రోజు 16,
రెండవ రోజు 16, మూడవ రోజు 16, నాలుగవ రోజు 16, ఇలా 9 రోజుల పాటు 16 గణపతులని మనము ఆరాధన చేసుకోవడం జరుగుతుంది. మనము హోమము చేసుకోవడం జరుగుతుంది. ఇవి అన్నీ పూర్తయిన తర్వాత 9 రోజుల పాటు 124 గణపతులకు నిర్వహించినటువంటి పూజా ప్రక్రియ ద్రవ్యాలన్నీ కూడా ఒక దగ్గర స్టోర్ చేసి అవన్నీ కూడా లాస్ట్ రోజు నిమజ్జనం చెయ్యకుండా పౌర్ణమి రోజున సంపూర్ణమైనటువంటి తంత్ర గణపతి హోమాన్ని మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. 9 రోజుల పాటు స్వామివారికి వాడినటువంటి పుష్పాలు, స్వామివారికి వాడినటువంటి అక్షింతలు, స్వామివారికి సమర్పించినటువంటి ప్రసాదములు, స్వామివారికి వాడినటువంటి తాంబూలాలు, ఇటువంటి ఇత్యాది ద్రవ్యాలన్నిటిని కూడా ఒక దగ్గర మనం భద్రపరచుకొని పౌర్ణమి రోజున తంత్ర గణపతి హోమాన్ని నిర్వహించడం జరుగుతుంది. తంత్ర గణపతి హోమంలో ఒక్కొక్క రోజు 16 గణపతులకు ఎలా అయితే మనము షోడశోపచార ప్రక్రియలతో ఉన్నటువంటి పూజా విధానములు, కృత్యాదేవతలతో అనుసంధానమైనటువంటి గణపతి ఆరాధన ఏదైతే ఉంటుందో ఆ ఆరాధనకు సంబంధించినటువంటి దివ్యమైన శక్తిని ఆ హోమంలోకి పంపించి ఆ హోమంలో నుండి తంత్ర గణపతి యొక్క అనుగ్రతని పొందడం కోసము ఎవరైతే స్వామివారి అనుగ్రత కావాలని కోరుకుంటూ ఉంటారో, ఎవరైతే విశేషమైనటువంటి సాధనలో ఉంటారో, ఎవరైతే విశేషమైనటువంటి ప్రత్యంగరీదేవి మాతని ఆరాధించుకునేవారు ఉంటారో, ఎవరైతే దశమహాదేవతల యొక్క ఆరాధన ప్రక్రియల్లో ఉంటారో, ఎవరైతే తంత్ర విధానములో నేర్చుకోవాలని ఆసక్తితో ముందుకు అడిగేసేటటువంటి వారు ఎవరైతే ఉంటారో వారందరికీ పరిపూర్ణంగా అనుగ్రతని గణపతి ప్రసాదించేటటువంటి అవకాశం కలిగి ఉన్నటువంటి రోజు భాద్రపద పౌర్ణమి. మన కృత్య తాంత్రిక ప్రత్యంగరి ఆరాధనలో మనం ఏదైనా గణపతి యొక్క విశేషమైన విశిష్టతతో కూడి ఉన్నటువంటి పూజలు నిర్వహించేటటువంటి రోజులున్నాయి అని అంటే గనక భాద్రపద మాస శుద్ధ చవితి నుండి చక్కగా పౌర్ణమి వరకు మనం నిర్వహించుకుంటూ ఉంటాం. కాబట్టి ఈ కార్యక్రమాల్లో పాల్గొనేటటువంటి వారు సంప్రదించి కార్యక్రమాల్లో పాల్గొని పౌర్ణమి రోజు నిర్వహించేటటువంటి గణపతి యొక్క హోమ విధానంలో పాల్గొని తంత్ర గణపతి అనుగ్రతని పరిపూర్ణంగా పొందగలరు. స్క్రీన్ పైన ఉన్నటువంటి నెంబర్కి ఫోన్ చేసి మీరు గణపతి హోమంలో పాల్గొనవచ్చు. చాలా చోట్ల గణపతి హోమాన్ని నిర్వహిస్తూ ఉంటారు. ఈ గణపతి హోమాన్ని కూడా ఒకసారి నిర్వహించుకొని చూడండి. విశేషమైనటువంటి మాత అనుగ్రతతో పాటు గణపతి పరిపూర్ణత మీకు కలుగుతుంది. శ్రీమాత్రే నమః.